దేవుని వాక్యం మనకు ఆరోగ్యాన్ని, స్వస్థతను కలుగజేస్తుంది. మనము ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుభవించడానికి దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి? మన దేహమునకు ఆరోగ్యము, మా శరీరమునకు స్వస్థత మనం అనుభవించడానికి దేవుని వాక్యాన్ని చదవాలి. బైబిల్ ఆజ్ఞలకు విధేయులైనందువల్ల మన భౌతిక దేహాలకు ఆరోగ్యము, స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం గైకొన్నప్పుడు మన శరీరానికి ఆరోగ్యము కలుగుతుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుంటాం. నిర్గమకాండము 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా వాక్కును నీవు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలగజేసిన నీ దేశమునకు నేను కలగజేసిన రోగములలో ఏదియో నీకు రానియను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. దేవుని వాక్యం నీవు శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని నీవు శ్రద్ధగా విని దేవుడు చెప్పిన వాటన్నిటినీ, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన శాసనములను, ఆయన నియమించిన విధులను నీవు సక్రమంగా గైకొన్నట్లయితే, దేవుని వాక్యానుసారంగా నీవు నడుచుకున్నట్లయితే, నీవు నివసిస్తున్నటువంటి దేశములో వచ్చినటువంటి ఏ రోగము నిన్ను అంటనీయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. కాపాడతాడు. ఐగుప్తు దేశములో ఒక చోట రోగం వచ్చింది, ఒక చోట రోగం రాలేదు. దేవుని ప్రజలకి రోగం రాలేదు, ఫరో ప్రజలకి రోగం వచ్చింది. ఒకే దేశంలో ఉన్నారు. దేవుని ప్రజలు అదే దేశంలో ఉన్నారు, దేవునికి వ్యతిరేకించే ప్రజలు అదే దేశంలో ఉన్నారు. దేవునికి వ్యతిరేకించే ప్రజలకు రోగం వచ్చింది, కానీ దేవుని ప్రజలకి మాత్రం ఏ రోగము రాలేదు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయమును నీకు రాదు. నీ కంటికెదురుగా నీ అనువారే రోగం చేత పీడింపబడుతున్నా కానీ ఏ రోగము నిన్ను అంటనీయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడంటే దేవుని వాక్యంను నీవు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది ఆయన చేసి ఆయన కట్టడలను, ఆయన నిధులను, ఆయన శాసనములను అనుసరించి నీవు నడిచిన యెడల నీ దేశంలో వచ్చిన రోగములలో ఏది కూడా నిన్ను అంటలేదు. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. దేవుని వాక్యాన్ని మనల్ని ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. దేవుని వాక్యమును ధ్యానించువాడు ఆరోగ్యంగా ఉంటాడు. దేవుని వాక్యం వినువారు స్వస్థతను పొందుకుంటారు. దేవుని వాక్యము వినుట వలన మనుషులకు స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యము ధ్యానించటం వలన మనుషులకు ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి మనం ఆరోగ్యాన్ని అనుభవించడం కోసం దేవుని వాక్యాన్ని మనము చదవాలి. కీర్తనల గ్రంథం 107 కీర్తన 20 వచనం మనం చదువుకుందాం. 107లో 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించింది. దేవుని వాక్యము మనల్ని బాగు చేస్తుంది. దేవుడు తన వాక్కును పంపి మిమ్మల్ని బాగు చేస్తాడు.
నీవు దేవుని వాక్యం శ్రద్ధగా విన్నట్లయితే నీవు ఏ సమస్యలో ఉన్నా దేవుని వాక్యమును పంపించి దేవుడు నీ సమస్య నుండి విడుదల చేస్తాడు. దేవుని వాక్యాన్ని నీవు శ్రద్ధగా విన్నట్లయితే దేవుని వాక్యం ద్వారా నీవు స్వస్థతను పొందుకుంటావు. దేవుని వాక్యం వింటుండగానే నీవు అద్భుతాన్ని చూస్తావు. దేవుని వాక్యం వింటుండగానే నీవు రోగము నుండి విడుదల పొందుకుంటావు. దేవుని వాక్యం వింటుండగానే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. దేవుడు తన వాక్యాన్ని పంపి, తన వాక్కును పంపి ప్రజలను బాగు చేసేవాడై ఉన్నాడు. నీ జీవితంలో నీవు సమస్యలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా? నీ ఇబ్బంది సమస్య నుండి, నీ ఇబ్బంది నుండి, ఇరుకు నుండి, పాపం నుండి, రోగం నుండి విడుదల కావాలంటే నీవు దేవుని వాక్యం వినాలి. దేవుని స్తోత్రంలో ఎవరైతే దేవుని వాక్యం శ్రద్ధగా వింటారో వారి జీవితంలో దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి, దేవుని మహిమ కార్యాలు జరుగుతాయి, దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో దేవుని కార్యం జరగాలంటే దేవుని వాక్యం నువ్వు శ్రద్ధ. కీర్తన గ్రంథం 119లో 50 చదువుకుందాం. 119వ కీర్తన 50 వచనం మనం చదువుకుందాం. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మనసుని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. చనిపోయిన వారిని కూడా దేవుని వాక్యము లేపగలదా లేదా? పాపములోను, అపరాధములోను, వ్యాధిలోను నీవు చచ్చిన స్థితిలో ఉన్నావా? దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నను నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. నీ పరిస్థితులను మార్చే శక్తి దేనికైనా ఉన్నదంటే అది దేవుని వాక్యానికి ఉన్నది. నీ పరిస్థితులను మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. దేవుని వాక్యము నీ పరిస్థితులను మారుస్తుంది. దేవుని వాక్యం శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో ఉంచుకొని, నీ హృదయంలో ఉంచుకున్న వాక్యాన్ని నీవు అనుసరించినట్లయితే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీ బాధలో నుండి నీకు నెమ్మదిని కలిగిస్తుంది. నీ జీవితంలో నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేదా, సంతోషం లేదా, ఆరోగ్యం లేదా, ఆశీర్వాదం లేదా, దేవుని వాక్యం నీవు ఇవన్నీ నీ వెంటే వస్తాయి. హల్లెలూయా. నీ జీవితంలో ఆరోగ్యము, ఆశీర్వాదము, నెమ్మది, సంతోషము, ఆనందం పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి, గ్రహించాలి. గ్రహించిన వాటిని హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా నీవు జీవిస్తే దేవుడు గొప్పగా నిన్ను దీవిస్తాడు. దేవుని వాక్యం ఎందుకు చదవాలి? దేవుని వాక్యం అంటుంది కదా, ప్రకటన గ్రంథము 1:3లో సమయం సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. సమయం లేదు మనకి. మన జీవితం ఈ రోజు ఉండి రేపటికి గ్యారంటీ లేని జీవితం. ఈరోజు నేను వాక్యం బోధిస్తున్న నేను రేపటికి ఉంటానని మీలో ఎవరైనా గ్యారంటీ చెప్పగలరా? ఈరోజు మనది, రేపు మనది కాదు. రేపు చేస్తానులే, ఎల్లుండి చేస్తానులే అని మనం ఎప్పుడు సమయాన్ని వృధా చేయకూడదు. సమయం లేదు, సమయం సమీపించి ఉన్నది. మన రాకడో మన పోకడో దేవుని రాకడో రెండిట్లో ఏదో ఒకటి. సమయం లేదు కనుక దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు మనం ఉపయోగించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. విన్న వాటిని, ధ్యానించిన వాటిని
గైకొన్నప్పుడు మన జీవితాలు ధన్యతగా మారుతాయి. హల్లెలూయా. మన జీవితం ధన్యకరమైన జీవితంగా మారాలంటే దేవుని వాక్యము చదివి వాటిని గైకొనాలి. హల్లెలూయా. అయితే ఎందుకు దేవుని వాక్యం మనం చదివి దేవుని వాక్యం చదివి అందులో ఉన్నటువంటి బోధనకు లోబడాలంటే, మొదటిగా మన ఆత్మీయ ఎదుగుదలకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి. రెండవదిగా మనం పాపంలో పడిపోకుండా ఉండడానికి దేవుని వాక్యం చదవాలి. మూడవదిగా మనం ఆరోగ్యాన్ని స్వస్థతను అనుభవించడానికి దేవుని వాక్యాన్ని చదవలేని వారు వినాలి, గ్రహించాలి. విన్న వాటిని విడిచిపెట్టకుండా హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని రాజ్యంలో మనము సిద్ధపడినట్లయితే మన జీవితము ధన్యకరమైన జీవితముగా మారుతుంది. ఇట్టి కృప భాగ్యము దేవుడు ఇక్కడ కూడున్న మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.